హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్ త్రీ అయిన ఏజెంటిక్ అప్లికేషన్స్ 12 డూస్ అండ్ డోంట్స్ డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 3లో మనము లాస్ట్ 12 డూస్ అండ్ డోంట్స్లో లాస్ట్ 4ని చూద్దాము. ఆల్రెడీ మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో టోటల్గా 8 కవర్ చేసాం కదా. ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్లో మనము 9th వన్ చూద్దాము. సో 9th వన్ ఏంటంటే పుష్ టువర్డ్స్ ఆన్ ద జాబ్ లెర్నింగ్ అనమాట. సో అసలు ఇదంటే ఏంటో చూద్దాం. సో జనరల్గా ఏజెంట్స్ అనేవి మనం యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే మనము యూజర్ ఏవైతే కరెక్ట్ చేశారో దాని నుండి నేర్చుకుంటే, అంతేకాని దానికి ఇన్హరెంట్గా ఏమీ రాదు. అలాగే ఫస్ట్ టైమే అది అన్నీ సూపర్గా చేస్తుందని చెప్పలేమన్నమాట. సో ఎప్పుడు కూడా ఈ ఏజెంట్స్ ఇవన్నీ కూడా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని జరుగుతుంది అనమాట. సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఎక్స్పీరియన్సెస్ నుండి తెలుసుకుంటాం, అంతేగాని ఏదో నువ్వు ఫీడ్ చేసేసి అంత నేచర్ అంటే మైండ్లో ఉండిపోయి దాని ప్రకారం జరిగింది అనేది తప్పు అనమాట. సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ సింపుల్గా చెప్పాలంటే లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం చిన్నపిల్లల్ని చూసుకున్నాం. చిన్నపిల్లలు మనము నోట్లో వేలు పెట్టుకుంటున్నప్పుడు పెట్టుకోదు అన్నప్పుడు వాళ్ళు వినరు. మనం తీసేయగా అట్లే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయట చేస్తున్నారు అనుకో, వాళ్ళకి అర్థమైంది ఓహో ఇది పెట్టుకుంటే ఇలా బయట అవుతుంది అని. సో నెక్స్ట్ టైం వాళ్ళు ఆ గ్రహించి తీసేస్తారు అన్నమాట. సిమిలర్లీ షాక్స్, మనకి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, షాక్ కొట్టి ఇది పెట్టద్దు అంటాం. కానీ వాళ్ళు ఒకసారి అది ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు రారు. అంటే హ్యూమన్స్ కూడా అంతే కదా, మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం మన డైలీ లైఫ్స్లో కానీ, మనము ఒక పర్సనల్గా కానీ చాలా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. సో నెక్స్ట్ టైం మనం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఓకే లాస్ట్ టైం ఇలా అయింది కదా, ఏమో నెక్స్ట్ టైం మనం ఇలా అయ్యిద్దేమో, సో బెటర్ కొంచెం దూరంగా ఉన్నాం, సో ఇట్లా మనం తెలుసుకుంటాం. సో సేమ్ ఇంతే అనమాట ఏజెంట్స్ కూడా. నువ్వు ఏదైతే ఫీడ్ చేసావో వాటిని అది బాగానే గుర్తుపెట్టుకుంది, అది నాలెడ్జ్ బేస్లో ఉంటుంది, దాని ప్రకారం అది యాక్ట్ అయ్యేది. కానీ ఫస్ట్ టైం అది సూపర్ గేమ్ చేయదు, అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఏదైతే మనము అది తప్పు చేసినప్పుడు ఆ యూజర్ ఏదైతే కరెక్ట్ చేశారో ఆ ఎక్స్పీరియన్సెస్ని బట్టి అది నెక్స్ట్ టైం ఇంప్రూవైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే రిపీటెడ్గా మనం ఎర్రర్స్ చేయడం అనేది కొంచెం తగ్గించాలి, అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ ఎప్పుడు కూడా పాస్ట్ ఇంటరాక్షన్ యూజ్ చేసుకొని ఏజెంట్స్ని దానంతట అది అడాప్ట్ అయ్యేటట్టు మనము వదిలేయాలన్నమాట. అంతేగాని నువ్వు ఫస్ట్లోనే ఓకే నేను అయ్యన్ని పెట్టాను, ఎంత పెట్టినా అవ్వట్లేదు అనేది మీరు టెన్షన్ పడకూడదు అనమాట. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ జాబ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఎప్పుడు వచ్చిందంటే లాంగ్ టర్మ్లో అనమాట. సో లాంగ్ టర్మ్లో ప్రతిరోజు నువ్వు చేసే యాక్టివిటీని బట్టి కొంచెం నేర్చుకుంటూ ఆ జాబ్ అనేది లాంగ్ టర్మ్లో యూజ్ చేసుకోవడానికి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ అబౌట్ ఇది పుష్ టువర్డ్స్ ఆన్ ద జాబ్ లెర్నింగ్ అనమాట. సో నెక్స్ట్ 10th వన్ వచ్చేటప్పటికి ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెక్టార్ నాట్ అ స్కేలార్ అని చెప్తున్నారు. సార్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి జనరల్గా? సో ఇంటెలిజెన్స్ అంటే బేసిక్గా ఏంటంటే నీ ఓన్గా నువ్వు ఎంత థింక్ చేయగలవు. సో ఏజెంట్స్ వాటి ఓన్గా ఎంత థింక్ చేయగలదు, ఎంత యాక్ట్ చేయగలదు, ఎంత అది చెప్పగలదు ఒక టాస్క్ అని అనేది ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. సో ఇది ఏంటంటే 1 డైమెన్షన్ అనమాట. ఇది టాస్క్ స్పెసిఫిక్ అని చెప్తాం. సో టాస్క్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే బేసిక్గా నువ్వు ఏదైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఏదైతే సినారియో నువ్వు వర్క్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకే ప్రాబ్లమ్ని నువ్వు ఒక విధంగా ఆలోచిస్తాను, నేను ఒక విధంగా ఆలోచిస్తాను, ఇంకొక విధంగా ఆలోచిస్తారు. అందరూ ఒకే విధంగా ఆలోచించాల్సిన రూల్ లేదు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్కరు అప్రోచ్ వాడుతూ ఉంటారు అనమాట. సో ఎలా అయితే హ్యూమన్స్ డిఫరెంట్ రీజనింగ్ మోడ్స్లో వ్యవహరిస్తారో అలానే ఈ ఏజెంట్స్ కూడా అంతే అనమాట. సో ఏం చేస్తుంది, ఈ ఏజెంట్ అనేది ఒక సింగిల్ థింగ్ కాదు, ఇది మల్టిపుల్ సిస్టమ్స్ అనమాట. ఇందులో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇది ఏం చేస్తుంది, డిఫరెంట్ రీజనింగ్ మెథడ్స్ యాజ్ వెల్ అస్ టూల్స్ అని కూడా కంబైన్ చేసుకొని దాని యొక్క అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. కాబట్టి దీంట్లో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ డిజైన్ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక సిస్టమ్ అనమాట, ఒక సింగిల్ మోడ్ కాదు. సో ఎప్పుడు కూడా ఈ ఇంటెలిజెన్స్ అనేది మల్టిపుల్ ఫార్మ్స్, మల్టిపుల్ మోడ్స్ మీద డిపెండ్ అవుతుంది, కానీ ఒక దాని మీద డిపెండ్ అవ్వదు అనేది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ 11th వన్ అనమాట, యూఐ మ్యాటర్స్. యూఐ అంటే ఏంటి? జనరల్గా మనకు తెలుసు యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? జనరల్గా నువ్వు మెషిన్తో ఇంటరాక్ట్ అవ్వడానికి నీకు కనపడే ఒక స్పేస్ అనమాట. సో అందులో నువ్వు టైప్ చేస్తావు, క్వశ్చన్స్ అడుగుతావు, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటుందన్నమాట. సో ఈ యూఐ అనేది కంపల్సరీగా మంచిగా ఉండాలి, మంచిగా డిజైన్ చేయాల్సి ఉండాలి. మెయిన్గా నువ్వు యూఐ డిజైన్ చేసేటప్పుడు ఒక 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచిగా అట్రాక్టివ్గా ఉండాలి, ఆకర్షణం చేస్తూ ఉండాలన్నమాట, లైక్ యూజర్స్ని. లేకపోతే ఎవరు అంటే బోర్ కొట్టింది కదా చూడాలన్నా, అంటే రెగ్యులర్గా లేకపోతే అంత మంచిగా ఉండకపోయినా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ స్పీడ్ వైజ్ కానీ కొంచెం మంచిగా ఫాస్ట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే యూజర్స్ అనేవాళ్ళు మంచిగా యూజ్ చేయడానికి ఉంటుంది నీ అప్లికేషన్. అండ్ ఈ యూఐలో మనకి 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి చార్ట్ అనమాట. సో చార్ట్ అనేది ఏంటంటే జనరల్గా మనము ఏదైతే కన్వర్జేషన్ బిల్డప్ చేస్తామో, ఏదైతే క్వశ్చన్స్ అడుగుతామో, ఏదైతే మనకి రిప్లై వస్తుందో వాటిని చార్ట్ అని చెప్తాం, చార్ట్ యూఐ అంటాం అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి జనరేటివ్ యూఐ. సో జనరేటివ్ యూఐ అంటే ఏంటంటే ఇందులో ఏంటంటే ఓన్లీ మనం క్వశ్చన్స్ కాదు, యూ కెన్ ఆస్క్ లైక్ యూ కెన్ అప్లోడ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఎక్సెట్రా అనమాట. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి క్యాన్వాస్ అనమాట. సో క్యాన్వాస్ ఏంటంటే ఒక షేర్డ్ వర్క్ స్పేస్ అనమాట, లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రాజెక్ట్స్ ఇట్లా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్ యూఐ ఉండాలి, కాబట్టి అప్పుడు ఏజెంట్ ఒక కాంటెక్స్ట్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఈ యూఐ డిజైన్ అనేది డైరెక్ట్లీ ఈ ఏజెంట్ పెర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో మంచిగా చేసుకోవాలి. నెక్స్ట్ 12th వన్, సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ ప్రొడక్షన్స్. సో సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే ఏంటి? ఆ యొక్క సిచ్యువేషన్ని కొంచెం గ్రహిస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మెయిన్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇందాక మనం చెప్తున్నట్లు ఏది కూడా ఫస్ట్ టైమే పర్ఫెక్షన్ ఉండదు. ఈ ఏజెంట్స్ అనేవి ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఇంప్రూవైజేషన్ అవుతాయి, కానీ డైరెక్ట్గా ఎక్సలెంట్గా ఉండదు అనమాట. అండ్ ఆల్సో మనం ఇప్పుడున్న థింగ్ అనేది early ages of agentic life cycle. Of course we are in the good state, but not that much proven అనమాట. సో మనము ఎప్పుడు కూడాను డైరెక్షన్ మనం ఫాలో అవుతున్న అప్రోచ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి, కానీ పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్గా అవ్వాలి, అది పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. యూ షుడ్ అల్టిమేట్లీ లీడ్ టు ది పర్ఫెక్షన్, బట్ దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎట్ ద బిగినింగ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. సో మనము ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ కాంటాక్ట్ సైజ్ కానివ్వండి, టోకెన్ యొక్క కాస్ట్ కానివ్వండి, ఈ ఏజెంట్స్ యొక్క రన్నింగ్ టైం కానివ్వండి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీమోడల్ సిస్టమ్స్ కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని మనము గుర్తు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రెడిక్షన్స్ అనమాట. సో ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఏమేమి ప్రెడిక్ట్ చేస్తారు ఇప్పటి వరకు. సో ఈ ఏజెంట్స్ అనేవి హ్యూమన్తో పాటు వర్క్ అవుతాయి, కానీ ఇది హ్యూమన్ రిప్లేస్ చేయవు. అండ్ డెఫినెట్గా ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఏదైతే యూజ్ చేస్తుందో ఇంకా ఫ్యూచర్గా అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ లేయర్ యూజ్ చేస్తున్నాం, లైక్ యూఏ ఆర్కెస్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, అండ్ అది పోదు. అండ్ ఆల్సో అది ఇంప్రూవైజేషన్ అయితే అంటే ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటే కానీ అంతేగాని అసలు పోకుండా అట్లా ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ఎప్పుడు వాయిస్ అనేది చాలా క్రిటికల్గా అవుతుంది అనమాట. సో ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి పాపప్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ అంటే బెస్ట్ టేకప్ ఏంటంటే దీని నుండి ర్యాపిడ్ ఎవల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా నీ డిజైన్ అనేది అడాప్ట్ అవుతూ ఉండాలి. అంటే కొత్త ఫీచర్స్ వచ్చినా కూడా నీ యొక్క అప్లికేషన్ అనేది, నీ యొక్క థింగ్ అనేది వాటిని ఎక్విప్ చేస్తూ ఉండాలి, కానీ మొత్తం కొలాప్స్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సినది అనేది ఉండదు. అట్లా చేస్తే ఏంటంటే నీకు బడ్జెట్, రిసోర్సెస్ అన్నీ లాస్ అనమాట. కాబట్టి నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే ఈ థింగ్స్ అనేవి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో నువ్వేం చేయాలంటే నీ యొక్క సిస్టమ్ అనేది అడాప్టబిలిటీగా ఉండేటట్టు డిజైన్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ ఇన్ దిస్ వీడియో. సో టోటల్గా మనము లాస్ట్ ఫోర్ డూస్ అండ్ డోంట్స్ అనేవి డిస్కస్ చేసాం కదా. సో ఇంకా మనము ఫ్యూచర్లో ఇంకా మంచి టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఇదే అనమాట టోటల్ మనకి 3 పార్ట్స్లో ఈక్వల్ డూస్ అండ్ డోంట్స్ అనేవి డిస్కస్ చేసాం. చాలా ఈజీగా అండ్ చాలా నీట్గా అర్థమయ్యేటట్లు విత్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రీచ్ అవుట్ అవ్వండి, లింక్డ్ఇన్లో కానీ అండ్ కమెంట్ సెక్షన్లో కానీ. ఐఎమ్ ఓపెన్ అండ్ హ్యాపీ టు హెల్ప్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.